శుభోదయం మిత్రులారా, వార్తా కథనపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 4 జిల్లాల ప్రజలను మరి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్న అంశం 22A. 22A అంటే ఏంటంటే 22A భూభారతిలో 22A నిబంధన కింద ప్రజలకు సంబంధించిన అనేక రకాలైనటువంటి ప్రైవేట్ ఆస్తులు, సుమారు 1,00,000 కోట్ల విలువైన ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. ఈ రోజున సామాన్యం నుంచి మొదలుకొని మరి ఇక్కడ కోటేశ్వరుని వరకు కూడా ఆయన ఆస్తులను అమ్ముకోవాలన్నా, తాకట్టు పెట్టుకోవాలన్నా మరి ఇక్కడ అవి నిషేధిత జాబితాలో ఉన్నాయా, ఒరిజినల్ జాబితాలో ఉన్నాయో తెలియని పరిస్థితులలో నిన్న మొన్నటి వరకు కూడా బుకాయించుకుంటూ వచ్చిండు. గత ప్రభుత్వం హయాంలోనే ఆ నిషేధిత భూములు ఉన్నాయి తప్ప మేము ఒక్క ఇంచు భూమిని కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని బుకాయించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్నటి రోజున ప్రజలకు క్షమాపణ చెప్పిండు. అధికారుల పొరపాటుతోటి ఇవి 22A నిషేధంలో కొన్ని ఆస్తులు చేర్చబడ్డాయి, మరి మీ ఆస్తులన్నిటిని కూడా ఆ నిషేధిత జాబితా నుంచి బయటికి విడదీస్తామని చెప్పి మరి నిన్న ప్రజలకు క్షమాపణ చెప్పిండు. మరి ఎందుకు ఈ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది నిన్నటి వరకు బుకాయించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆయన ఇల్లే ఈ రోజున నిషేధిత జాబితాలో ఉన్నదట. అంటే ఏ రకంగా మరి ప్రజలను ఇబ్బందులు పెట్టడానికి సర్వే నెంబర్లే ఎకరాలకు ఎకరాలే తీసుకుపోయి అవి నిషేధిత జాబితాలో బలవంతంగా చేరిస్తే అందులో ముఖ్యమంత్రి ఇల్లు కూడా పోయి దాంతో అధికారులు మరి ఇక్కడ భర్జన పడి ఇవాళ ఆ తప్పిదాన్ని గుర్తించిండ్రు. మరి నిన్నటి రోజున హరీష్ రావు గారు చెప్తూ, అంటే ముఖ్యమంత్రికి సెగ తగిలితే తప్ప ప్రజల మరి ఇక్కడ ఆక్రోశం వాళ్ళకి కనబడలేదు, ఆవేదన కనబడలేదు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఈయనకు సెగ తగిలితే తప్ప వాళ్ళ దగ్గర నుంచి స్పందన రాలేదు అని చెప్పి కూడా హరీష్ రావు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే, కళ్యాణ లక్ష్మికి ఎసరు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం మీద కథన బేరికి మరి ఇక్కడ రంగం సిద్ధం చేసింది బీఆర్ఎస్. నిన్నటి రోజున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దాంతో మేము కళ్యాణ లక్ష్మి ఆపము అని చెప్పి మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆపము కాదు, అసలు హైకోర్టులో ఎందుకు మీరు మరి దానికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయలేదు అని అంటే మరి వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే, బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఏదైతే కొత్తగా మరి ఇక్కడ ఎన్నికైనటువంటి నితిన్ నబీన్ కార్యవర్గంలో మన తెలంగాణ వాళ్ళకు ఉన్న పోస్టులకు అదనంగా మరో 1-2 పోస్టులు ఇస్తారనుకుంటే ఉన్న పోస్టులనే ఊడవెక్కింది. ఇటు మన బీకే అరుణ కానీ, అదేవిధంగా బండి సంజయ్కి సంబంధించి కానీ, అదేవిధంగా లక్ష్మణ్కి సంబంధించిన 3 పోస్టులను కూడా బూస్ట్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఏదైతే కాంగ్రెస్ మీద ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాల్సిన బీజేపీ నేతలు కాంగ్రెస్ తోటి అంటగాగుతా ఉన్నారని ఇప్పటికే అధిష్టానం వాళ్ళ మీద ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నదో, ఈ రోజున ఒక్క పోస్ట్ కూడా ఏదైతే సౌత్ కు మరి గేట్వే ఆఫ్ సౌత్ గా ఉన్నటువంటి తెలంగాణలో, అంటే తెలంగాణలోనే బీజేపీ మొట్టమొదటిగా మనకు స్టాండర్డ్ గా ఉన్నది అనుకున్న వాళ్ళు ఇలా బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పి అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. మరి వీళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో 1,00,000 కోట్ల ఆస్తులు నిషిద్ధ జాబితాలో, ప్రైవేట్ ఆస్తులకు 22A సంఖ్యలు వేసిన సర్కార్ నిషేధిత జాబితా వెబ్సైట్ లో పెట్టలేదని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. హలో, వ్యవస్థాగత లొసుగులు సాగుగా భూముల చెర ధరని రద్దు చేసింది. అందుకేనని అనుమానాలు, ప్రైవేట్ ఆస్తులను వివాదాల్లోకి నెట్టి నిషేధిత ముద్ర, ప్రైమ్ ఏరియాలోని విలువైన భూములకు లాక్, అభద్రతతో కొట్టుమిట్టాడుతున్న సామాన్యులు, అవసరానికి ఆస్తులు అమ్ముకోలేక పేదల అరిగోస, కుదేలవుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం, పరిస్థితి విషమించడంతో సర్కార్ తర్జన గుట్టురట్టు కావడంతో మభ్యపెట్టేందుకు ప్రయత్నం అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే, ప్రైవేట్ ఆస్తులు 22A, ఇవాళ 22A అనేది సామాన్యుల మీద పడగ విప్పింది. ఇవాళ భూభారతిని ఎందుకు తీసుకొని వచ్చిండు? ధరణితోటి అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి, మేము అవన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం, ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపి భూభారతిని తీసుకొని వచ్చి మీకు అన్ని రకాల అందుబాటులో ఉండి మీ సమస్యలు తక్షణం పరిష్కారం చేస్తానికి మరి ఇక్కడ తీసుకొచ్చినామని చెప్పినటువంటి భూభారతి అది సామాన్యుల కోసం కాదు. ఏదైతే వీళ్ళ భూములన్నిటిని కూడా
మరి ఇక్కడ అసైన్డ్ భూములను పట్టా భూములుగా ప్రభుత్వ భూములను వీళ్ళ పేర్ల మీదకి ఎక్కించుకోవడానికి అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆటలాడుకోవడం కోసం తెచ్చింది భూభారతి. భూహారతిగా మారింది భూభారతి అని చెప్పి మొట్టమొదటి నుంచి దాని మీద విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ ఈ రోజున హైదరాబాద్ లో 1,00,000 కోట్ల విలువైనటువంటి ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలోకి తీసుకుపోయిండు. మరి ఇప్పటి వరకు బుకాయించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? తప్పు జరిగింది, క్షమించండి, ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చినాం, గత జీవోలు ఆర్డర్లను అధికారులు పట్టించుకోలేదు, హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డిలో సమస్య, ప్రజలకు క్షమాపణ చెప్పిన మంత్రి పొంగులేటి, ఆందోళన వద్దు, తప్పులు సరిదిద్దుతామని హామీ అట. మరి మొన్నటి వరకు ఏం బుకాయించినావు? అసలు మేము ఒక్క ఇంచు కూడా పెట్టలేదన్నావు. నీ శాఖలో ఏం జరుగుతుందో తెలియని దద్దమ్మవా నువ్వు? లేదంటే పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన వ్యక్తం కావడంతో ఇవాళ అధికారుల మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. భూభారతిని తీసుకొచ్చిందే భూములను కబ్జాలు చేయడానికి, భూములన్నింటినీ ఏదైతే విలువైన భూములన్నింటినీ కూడా మరి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి, సామాన్యులను 22A వాళ్ళ విలువైన ఆస్తులను పెట్టి వాళ్ళను బెదిరింపులకు గురి చేసి ఎన్ఓసీల పేరు మీద వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడ దీని ద్వారా పూర్తిగా స్పష్టమవుతున్న అంశాన్ని కూడా మనం చూడాలి. ధరణి అక్రమార్కులకు అవకాశం ఇవ్వలేదు, అందుకే దాని కోరలు వీకిండ్రు, భూభారతిని తీసుకొని వచ్చిండ్రు, నిబంధనలను సడలించిండ్రు, ప్రజల సౌలభ్యం కోసం అని నమ్మబలికిండ్రు, తీరా చూస్తే కబ్జా కోరల కోసమే కన్నాలు వేశారని అర్థమైపోయింది. అక్రమార్కులు దూరి వాటిని అగాధాలుగా మార్చిండ్రు, అంతా వ్యవస్థీకృతం. సర్కారే స్థలాలను అమ్మకానికి పెడుతున్న వేళ ప్రభుత్వ పెద్దలే ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ సామాన్యుడికి సాయం దొరుకుతుందా? కంచే చేను వేస్తే మరి ఇక్కడ ఇండ్లు పొలాలకు రక్షణ ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి మనం ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 22A నిషేధిత జాబితాలోకి ఏ విధంగా నెడతా ఉన్నారు? ఇవాళ ధరణి ఎంత మరి ఇక్కడ స్పష్టంగా ఉన్నది. అది అందులో గనక భూమి ఒక్కసారి నమోదైతే మళ్ళా పట్టాదారు పోయి ఆయన వేలిముద్ర వేస్తే తప్ప ఆ భూమి వేరే వాళ్ళకి మరి బదిలీ కాని పరిస్థితి నుంచి ఇవాళ ఎంఆర్ఓలు ఎవరికి సంతకాలు పెడితే వాళ్లకు యజమానికే సంబంధం లేకుండా ఆ భూములు తరలిపోతున్న అంశాన్ని ఇవాళ భూభారతిలో తీసుకొని వచ్చి ఇవాళ భూములను మరి ఇక్కడ కబ్జాలు చేసి ఆ భూములను గద్దల్లాగా దన్నకపోతా ఉన్నారు ఈ పెద్దలు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇవాళ ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది అని అంటే ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇల్లే నిషేధిత జాబితాలో ఉన్నదట. పెద్ద ఎత్తున ఆందోళన, పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ మరి ఇక్కడ బీఆర్ఎస్ దాని మీద పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న వేళ ఆ బీఆర్ఎస్ ఆందోళనకు తలొగ్గి ఇలా క్షమాపణ చెప్పిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నీ శాఖ మీద పట్టలేదా? లేదంటే నువ్వు చేసే ఈ కబ్జాలకు మరి ఆ కబ్జాల కార్యక్రమంలో భాగంగా చేసిన ఏదైతే పొరపాటు ఉన్నదో దాంతో ఇలా ముఖ్యమంత్రి ఇల్లు కూడా అందులోకి పోయిందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఏ మంత్రి ఆ మంత్రి పందికొక్కుల్లాగా దొడతా ఉన్నారు వాళ్ళ శాఖలను, అందిన కాడికి దండుకో జేబులన్నీ నింపుకో అన్నట్టుగా ఉన్నది ఇలా మంత్రుల పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక కళ్యాణ లక్ష్మికి సంబంధించి చూసుకున్నట్టయితే కళ్యాణ లక్ష్మి ఒక్కొక్క పథకానికి ఎగనామం పెడతా ఉన్నారు. మొట్టమొదలే మరి బీసీ బంధుని ఎగ్గొట్టిండు, ఏదైతే దళిత బంధుని ఎగ్గొట్టిండు, ఇక రైతు బంధుని అయితే చూస్తూనే ఉన్నాం. రైతు భరోసా పేరుతోటి ఇష్టం వచ్చినప్పుడు తనకు నచ్చినప్పుడు ఆ ఎకరానికో 2 ఎకరాలకు వేసి చేతులు దులుపుకుంటున్న పరిస్థితిని చూసినాం. మొన్న రైతు బీమాకు మరి ఇక్కడ మరణ శాసనం చేసిండ్రు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా కళ్యాణ లక్ష్మి కూడా ఎసరు పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఏదైతే ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే దానికి కౌంటర్ వేయకుండా కావాలని తాత్సారం చేస్తే ఇలా హైకోర్టు స్టే విధించింది. ఇలా హైకోర్టు స్టే ఉన్నదని దాని పేరు మీద ఇలా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు మరి ఇక్కడ ఇచ్చే ₹1,00,000 ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తా ఉన్నది. దాంతో కళ్యాణ లక్ష్మిని ఖచ్చితంగా కొనసాగించాలి. పేదింటి ఆడబిడ్డల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాన్ని ఇవాళ కేసీఆర్ మీద కక్ష తీసుకోవడానికి దీన్ని ఆపేస్తడం ఎంతవరకు సమంజసమని ఇవాళ నిరసనల పర్వానికి దిగింది, కథన బేరి మోగించింది. మరి ఇక్కడ బీఆర్ఎస్ కళ్యాణ లక్ష్మి కోసం కథన బేరి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు, కాంగ్రెస్ కుట్రలపై బగ్గుమన్న మహిళలు అఫిడవిట్ దాఖల్లో సర్కార్ తాత్సారం వల్లే కళ్యాణ లక్ష్మిపై స్టే వచ్చిందని ఆగ్రహం, పథకాలు ఎత్తేస్తే ఊరుకోబోమని హెచ్చరిక, పలు జిల్లాల్లో రాస్తారోకోలు, ధర్నాలు. ఇదేన్ని కొనసాగించే వరకు హైకోర్టు స్టే ఎత్తేయించే వరకు కూడా బీఆర్ఎస్ మరి వాళ్ళని వదిలిపెట్టేది లేదని దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నది ఇవాళ బీఆర్ఎస్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కళ్యాణ లక్ష్మిని కొనసాగిస్తాం, హైకోర్టు ఆదేశాలపై అప్పీల్కు వెళ్తాం, కౌంటర్ దాఖల్లో వైఫల్యంపై విచారణ జరుపుతామంటున్న మంత్రి పొన్నం. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విచారణ పేరిట ప్రభుత్వం హడావిడి అని చెప్పి మరి ఇక్కడ హైకోర్టు ఏదన్నా ఒక అంశం మీద
అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా వెళ్తే కౌంటర్ దాఖలు చేయాలని వీళ్ళకే ప్రభుత్వానికే అక్కడ ఏజీ ఉంటాడు, మరి ఆయనను పిలిచి చెప్తారు. అయినప్పటికీ కూడా ఎందుకు కౌంటర్ వేయలేదంటే ఆ పిటిషన్ వేసింది తమకు అనుకూలంగా మార్చుకొని ఇవాళ ఏదైతే ఖజానాలో డబ్బులు లేకుండా ఉన్నాయో మరి ఇక్కడ ఈ స్టే పేరు మీద కొంతవరకు పథకాన్ని ఎత్తేసి ఈ మధ్యలో ఓ ఏడాది పాటు వీళ్ళందరికీ లక్ష రూపాయలు ఎగనామం పెట్టాలని చెప్పి చూస్తా ఉన్నది. ఒకవైపు కళ్యాణ లక్ష్యంలో అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవాళ అసలుకి ఎసరు పెట్టబోతా ఉన్నది. బీఆర్ఎస్ ఆందోళనతోటి ఇప్పుడు ఏమన్నాడు, అప్పీల్కి వెళ్తాడట. ఈ అప్పీల్ తర్వాత కౌంటర్ ఎందుకు వేయలేదు, ప్రజా సమస్యల మీద ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం అని ఇవాళ ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఎల్నినో ప్రభావం ఉన్నది అయ్యా, మరి దాన్ని నీళ్లను ఒడిసి పట్టుకొని అన్నిటికీ నీళ్లు పంపి ఎస్ఆర్ఎస్పి కెనాళ్లకు ఎస్ఆర్ఎస్పిని పునరుజ్జీవం చేయడానికి ఎల్లంపల్లి నుంచి నీటిని ఎస్ఆర్ఎస్పి కెనాళ్లకు అవిట్లకు తరలించాలని చెప్తే ఇవాళ మేడిగడ్డ మీద ఇంకా కూడా కుట్రలు ఏదైతే పైకెత్తిపోయకుండా ఇవాళ మాకు వానలు పడ్డాయి, మీరు ఏదైతే ఆ సర్కారును బదనాం చేయాలని చూసిరో మాకు వర్ణదేవుడే మా అండగా ఉన్నాడు. మరి ఎవి నీళ్లు ఇక్కడ తాత చెప్పాలి. ఇవాళ నీటి కోసం పోరుబాట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతల ఆందోళన, ఎస్ఆర్ఎస్పి కాల్వ వెంట 10 కిలోమీటర్ల పాదయాత్ర, రైతులతో కలిసి నడిచిన మాజీ మంత్రి ఎర్రబెల్లి, జాతీయ రహదారిపై ధర్నా, నిలిచిన వాహనాలు నీళ్లు ఇవ్వలేకపోతే తప్పుకో రేవంత్, వట్టి వాగు కోసం అస్మాబాద్ లో పోరుబాట, బూరుగడ్డ వద్ద రాస్తారోకో, కోవలక్ష్మి మద్దతట. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం జలాలు పారిన ఎస్ఆర్ఎస్పి కాలువల్లో ఇప్పుడు తుమ్మలు మొలుస్తా ఉన్నాయి. మరి తుమ్మలు మొలుస్తా ఉంటే కూడా ఇంకా రేవంత్ రెడ్డి కిలకిల నవ్వుకుంటా ఇవన్నీ కూడా ఇప్పటికే 3 ఏళ్ళు అయింది వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ఇదంతా గత సర్కారు తప్పే, గత సర్కారు చేయబట్టి అయితే లేవు, ఇవాళ వానలు పడితే మేం చేయబట్టి, ఒకవేళ వానలు రాకపోతే గత సర్కారు తప్పిద వల్లే వానలు కూడా వస్తలేవు అని చెప్పేట దుర్మార్గులు తయారయ్యారు ఇవాళ ప్రభుత్వంలో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక నోటిఫికేషన్, భూసేకరణ నోటిఫికేషన్ నుంచే మొదలైన దందా. హకీంపేటలో 351 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్, 218 మంది రైతులతో జాబితా విడుదల. ఎక్కడా కనిపించని రైతుల విస్తీర్ణమట. షాడో రాసినవే నమోదు చేసిన అధికారులు నమస్తే కథనాలతో రగులుతున్న షాడా అని చెప్పి మరి హకీంపేటలో ఏదైతే భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తే అలా 218 మంది రైతులు, మరి ఈ రైతుది గిన్ని గుంటలు గిన్ని ఎకరాలు అని చెప్పి దానిలో నమోదు చేయాల్సి ఉండగా ఆ రైతుల పేర్లు మాత్రమే వేసిరట, ఎక్స్టెండ్ చేయలేదు. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ధనాన్ని ఇవాళ నష్టపరిహారం పేరుతోటి బినామీల జేబులు నింపుతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ తో మిలాఖత్ ఫలితం, టీబీజేపీకి హైకమాండ్ షాక్. జాతీయ కమిటీలో ఒక్క నేతకు దొరకని బెర్తు, 70 మంది జాబితాలో ఒక్కరంటే ఒక్కరు లేరు. 8 మంది ఎంపీలు ఉన్న కమిటీలో దక్కని చోటు. ఇప్పటికే ఉన్న ముగ్గురికి దొరకని రెన్యువల్, వారి మంత్రి పదవులు ఉంటాయా ఉండవా? ఢిల్లీ పెద్దల నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ అని చెప్పి మరి ఇక్కడ కొడుకు ఫోక్సో కేసులో బండికి ఉద్వాసన. మరి బండి కూడా ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఉండే, డీకే అరుణకు ఉపాధ్యక్షురాలు పోస్ట్ ఉండే, లక్ష్మణ్కు మరి ఇక్కడ దళిత మోర్చా అధ్యక్షుడు ఉండే, జాతీయ దళిత మోర్చా ముగ్గురిని కూడా ఊడవికిండ్రు. పోనీ కొత్తగా ఎవరికన్నా ఇచ్చిందంటే ఒక్కరికి గుడియలేదు. కారణం ఏంది అని అంటే ఇవాళ బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి అధిష్టానం కోరుకుంటా ఉంటే ఇక్కడ మాత్రం వీళ్ళు రేవంత్ రెడ్డి తోటి అంటగాగి ఇవాళ బీఆర్ఎస్ ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నదాన్ని టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ తమ సొంత పనుల కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో ఇలా ఫోక్సో కేసు లాంటి మరి ఆయన కొడుకు మీద వచ్చిన కేసు నుంచి బయటపడడానికి రేవంత్ రెడ్డి తోటి అంటగాగుతా ఉన్నాడు. మరోవైపు రఘునందన్ రావు లాంటి వాళ్ళు అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చుకుని వాళ్ళకి అంటగాగుతా ఉన్నారు. కొండ విశ్వేశ్వర రెడ్డి అయితే రేవంత్ రెడ్డి తోటి మిలాఖత్ అయ్యి ఉన్నాడు. ఇవాళ ఈటల రాజేందర్ ఏదైతే ఎంపీగా ఉన్నాడో ఈటల రాజేందర్, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు మినహా మొత్తం మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మిలాఖత్ అయి తిరుగుతున్నట్టు మరి ఇక్కడ అధిష్టానానికి తేటతెల్లమైంది. దాంతో మరి అక్కడ ఉన్న 3 పోస్టులను కూడా వీకి కొత్తగా ఒక్కరి గుడియలే. దక్షిణాది రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రానికి నామమాత్రంగా ఉన్న తమిళనాడు కూడా పోస్టులు ఇచ్చారు. కానీ ఇవాళ తెలంగాణలో బలంగా ఉన్నది, మేము అధికారంలోకి వచ్చామని చెప్పి గప్పాలు కొడుతున్న బీజేపీకి ఒక్క పోస్టు కూడా ఇయ్యలేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 10 ఏళ్లలో పేదల ఆసుపత్రులు కట్టలేదేం, కూలిపోయే స్థితిలో ఉన్న ఉస్మానియా నిర్వీర్యం చేశారు. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ లో ఆసుపత్రుల నిర్మాణం మర్చిపోయారు. ఈయన వచ్చి ఇవాళ మొత్తం కడతా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ కళలు సాకారం అవుతా ఉన్నాయి. 10 ఏళ్లలో ప్రతీది కట్టుకుంటూ వచ్చిండు. ఇవాళ ఏదో పెండింగ్ పని 10% పూర్తి చేయడానికి 3 ఏళ్లు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మేము కట్టినాము ఇవి అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఇవాళ ప్రజలు పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏం తెలియదని చెప్పి అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇవాళ హైదరాబాద్ నలుమూలలో అందరూ కూడా గాంధీ ఆసుపత్రికి, ఉస్మానియా ఆసుపత్రికే వచ్చి ఇబ్బంది పడకూడదని చెప్పి
నగరం నలుమూలలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు మరి సాకారం చుట్టింది, శ్రీకారం చుట్టింది ఇవాళ మరి కేసీఆర్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ కళలు సాకారం అవుతున్న వేళ అవి క్రెడిట్ నేను కొట్టేయాలని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నాడో, నీతోటి అది కాదు, నీతోటి నిర్మాణం అనేది అది ఎట్టి పరిస్థితిలో జరిగే పరిస్థితే లేదు. నువ్వు ఇప్పటి వరకు ఒక కొత్త నిర్మాణం చేయలేదు, పెండింగ్ పనులను ఇగో చేయడానికి నీకు 3 ఏళ్ళ టైం పట్టింది. దాన్నంతా నీ క్రెడిట్ అనుకొని ఏదో మరి ప్రజలను నేను ఏం చెప్పినా నమ్ముతాను అనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అవకాశం కోసం వేచి చూస్తా ఉన్నారు అంతే అనే విషయాన్ని గమనించాలి. అధికారుల పొరపాటే నా పక్షాన సారి నీదే పొరపాటు. మొత్తం ఏదైతే భూభారతిని దాని ద్వారా అవినీతికి తెరలేపిందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రెవెన్యూ శాఖ తీసుకొని కమిషన్ల కోసం లేదంటే ఏదైతే విలువైన భూములలో వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవడానికి తండ్రి కొడుకులు ఈయన కొడుకు చేస్తున్న అరాచకాలు ఇప్పటికే అనేకం చూసినాం. భూభారతిలో ఈ విధంగా 22A నిషేధం పెట్టి ఇవాళ పూర్తి స్థాయిలో పేదల దగ్గర నుంచి కమిషన్లు వసూలు చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ ఇల్లు కూడా 22Aలోనే. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. సీఎం ఇల్లు నిషేధ జాబితాలోకి వచ్చేసరికి సర్కార్ హడావిడి. సీఎం కు సెగదగిలితే తప్ప ప్రజా సమస్యలు పట్టవా? రెవెన్యూ శాఖలో 30% కమిషన్లు. క్లియర్ అయిన భూములను మళ్ళీ నిషేధ జాబితాలోకి తెచ్చిండ్రు. మరి వాళ్ళ పనే అది. ఇవాళ వాళ్ళు ఉండేది ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే. మరి ఇక్కడ జీవితాంతం కూర్చొని తినే అన్ని డబ్బులు సంపాదించుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు. కాబట్టి ఇవాళ అందిన అవకాశాన్ని ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. టకా 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 ఎన్ల వీలైతే అలా దోసుకోవాలి, దాచుకోవాలి, కూడగట్టుకోవాలి. అవసరమైతే రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోయి బెంగళూరులోనో లేదంటే ఢిల్లీలోనో స్థిరపడాలనేదే వాళ్ళ ప్లాన్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక గ్రేటర్ జిల్లాలో 43 లక్షల ఓటర్ల తొలగింపు. తెలంగాణలో సర్ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ. 3,68,00,000 ఓట్ల నుండి 2,64,00,000 2,64,00,000 తగ్గిన ఓటర్లట. ఫారాలు ఇవ్వనివి 73,39,235 మంది తొలగింపు. 43 లక్షల మంది, అందులో 43 లక్షల మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో 3 జిల్లాలలో 43 లక్షలు ఉంటే 73 లక్షలు మొత్తంగా ఉన్నాయట. మరి 3,68,00,000 నుంచి 2,64,00,000 వచ్చినాయి అని అంటే సుమారు మరి 1,04,00,000 ఓట్లు తొలగిపోతా ఉన్నాయి. మరి ఇక్కడ 92,87,577 మందికి నోటీసులు కూడా ఇస్తారట. అందులో అన్మ్యాప్డ్ అయిన వాళ్ళు 32,36,659, 60,50,918 మంది వ్యత్యాసాలు ఉన్న ఓటర్లట. ఎవరెవరికైతే నోటీసులు వస్తాయో ఇప్పటి వరకు ఏది లేదు 2,64,00,000 మంది అందరి కూడా ముసాయిదా జాబితాలో వస్తాయి. కానీ అలా ఓటు ఉన్నట్టు కాదు. మరి బిఎల్ఓలు స్వయంగా ఇంటికి తీసుకొచ్చి నోటీస్ ఇస్తారట. వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒక 13 గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డు వాళ్ళకి చూపెట్టాలి, లేకపోతే ఓటు తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి దీని వివరాలు ఇవ్వండి అని చెప్పి ఇప్పటికే పార్టీలు అడుగుతా ఉంటే ఇప్పటికైతే వివరాలు ఇవ్వలేదు. కానీ మరి బిఎల్ఓ మాత్రం మీకు నోటీస్ ఇస్తే ఖచ్చితంగా మరి మీకు దగ్గర నాకు గుర్తింపు కార్డు అయితే చూపించి మళ్ళీ మీ ఓటును పొందే ప్రయత్నం చేయాలి. విద్యార్థుల విజయం. జార్ఖండ్ లో గత 12 ఏళ్లలో నిర్వహించిన JSC CGL పరీక్షలన్నీ కూడా రద్దట. పరీక్షార్థుల నిరసనోద్యమంలో దిగొచ్చిన సోరెన్ సర్కార్ విద్యార్థుల డిమాండ్లను అంగీకరించిన JMM ప్రభుత్వం. ఇవాళ ప్రధానంగా మరి తెలంగాణ మినహా బయట రాష్ట్రాలలో కానీ మరి లేదంటే జాతీయ స్థాయిలో కానీ విద్యార్థులే ఉద్యమం చేస్తా ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ చతికిల పడిపోతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో జంజీ ఉద్యమం రాకపోవడానికి కారణం ఏంది అని అంటే తెలంగాణలో విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, మహిళల కోసం, ఆఖరికి కళ్యాణ లక్ష్మి కోసం, మరి షాదీ ముబారక్ కోసం ఏ సమస్య ఏదైనా మరి ప్రధాన ప్రతిపక్షంగా మరి ముందుగా స్పందిస్తా ఉన్నది బీఆర్ఎస్. దాంతో ఇక్కడ జంజీ ఉద్యమం అత్తలేదు. ఎక్కడైతే ప్రతిపక్షం పూర్తిగా తుడిచిపెట్టకపోయిందో అక్కడ జంజీ ఉద్యమం స్టార్ట్ అవుతా ఉన్నది. ఇలా జార్ఖండ్ లో విద్యార్థులు ఉద్యమం చేసి 24 రోజుల పాటు కొట్లాడి ఇలా వాళ్ళు ఏదైతే డిమాండ్ పెట్టిరో ఆ డిమాండ్ ని పరిష్కరించుకున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కూరగాయలు కాదు కాలకూట విషయం అట. మరి ఇవన్నీ కూడా మందులతోటి పెంచి మరి విషంగా తయారు చేస్తా ఉన్నారన్న పరిస్థితి. 92 లక్షల మందికి నోటీసులు ఇస్తారట. ఇప్పుడు ఏమవుతుందో మరి చూడాలి. ఎన్ని నోట్లు ఉంటాయి అందులో, ఎన్ని నోట్లు పోతాయి. 6 నెలలకు ఆసుపత్రి. వచ్చే ఏడాది డిసెంబర్ 9 నాటికి అన్ని పూర్తి చేస్తాం. 6 నెలలకు ఆసుపత్రి ఎట్లా కడతావు తాత?
ఎప్పుడు పునాది తీస్తావు, ఎప్పుడు దానికి పిల్లర్లు ఎత్తావు, ఎప్పుడు దానికి చెక్క కొడతావు, అట్లా ఎన్ని స్లాబ్లకు ఎన్నిసార్లు చెక్కలు కొడతావు, ఎప్పుడైతే ఒకసారి చెప్పాలి అంటే కేసీఆర్ పూర్తి చేసినటువంటి మరి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటికి సున్నాలు వేయడానికే నీకు 3 ఏళ్ళు పడతా ఉన్న దుస్థితి ఇవాళ తెలంగాణలో నెలకొన్నది. ఇదంతా నా ఖాతాలో వేసుకుంటా అని ఏదైతే చూస్తానో ఇవాళ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, మీడియాను నువ్వు కొనుక్కోవచ్చు కానీ సోషల్ మీడియాను కొనలేవు. సోషల్ మీడియాలో ప్రతి అంశాన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వృద్ధుల నుంచి ఏదైతే యువకుల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వాడుతా ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఏం జరుగుతా ఉన్నదో అరచేతిలో చూస్తున్న వేళ నువ్వు ఎవరిని కూడా ఏమార్చలేవు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సర్కారుకు రైస్ మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలు 6,631 కోట్లట. ఇక దీనిలో ఈడు కోడిగుడ్డు మీద ఈకలు వీకడంలో వీడు నెంబర్ 1 ఉంటాడు రాధాకిట్టి గాడు. ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రిక బీఆర్ఎస్ హయాం నుంచి ఉన్నవి 4,939 కోట్లు. మరి ఏం బిక్తున్నావు? బీఆర్ఎస్ పోయి 3 సంవత్సరాలు అవుతుంది. 4,939 కోట్లు పెట్టి వాళ్ళ అనుయాయులకు ఇంకెవరికన్నా ఇచ్చిందనుకో వాళ్ళకు మళ్ళీ అడ్లు ఇవ్వకుండా వాళ్ళని ఆపేసి ఎందుకు వసూలు చేస్తలేవు? ఏదైతే ఇలా వైఫల్యం ఏదైతే ఉంటుందో దాన్ని పక్క ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఇంత ఊసుడు ఇక ఈ రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రికలకు అలవాటు అయిపోయిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రాహుల్పై విచారణ నిలిపివేయండట. అక్రమ ఆదాయం కేసులో ఆదాయానికి మించిన ఆస్తి కేసులో ఆయనకు ఊరట లభించిందట. అరుణ లక్ష్మణ్ అవుట్. మరి బండి సంజయ్ పేరు ఎవరు రాస్తాడు రా ఎదవా అంటే మరి ఈ దగ్గర సమాధానం ఉండదు. అరుణ లక్ష్మణ్తో పాటు బండి సంజయ్ కూడా అవుట్. అంటే బండి సంజయ్కి మరి కేంద్ర మంత్రి పదవి ఉన్నది కదా అని చెప్పి అంటున్నాడు కావచ్చు, కానీ 3 పోస్టులు తీసేసారు కదా, బండి సంజయ్ది, అరుణది, అదేవిధంగా లక్ష్మణ్ది. మరి అరుణకేమో ఏదైతే కేంద్ర మంత్రి పదవి ఇస్తారట. మరి ఇక్కడ రాష్ట్రంలో 3 పోస్టులు వీకెత్తే 1 పోస్టు కూడా ఇవ్వలేదు. ఇంకా కొత్తగా మరి మంత్రి పదవి ఇస్తారంటే నమ్మే ప్రసక్తి లేదు. కానీ ఆ ఉన్న 2 మంత్రి పదవులు ఉంచుతారా అవి కూడా ఊడవిస్తారా చూడాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మరి ఇక్కడ సరుకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా వార్తగా ప్రచురించింది. 6 నెలలకు ఆసుపత్రి ఏ నుంచి కడతాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ చూస్తే 22Aకి సంబంధించి మరి ఈయన ఇచ్చిన వివరణ ఇలా ప్రజల పక్షం వహించాల్సిన ఈ పత్రికలు తాబేదార్ పత్రికలు ఏం చేస్తా ఉన్నాయి, వాళ్ళ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో దాని ఇచ్చే వివరణలు కూడా ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్టుగా దానికి రంగులద్ది చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. గజం ప్రైవేట్ భూమికి ఆటంకం కలిగించాం. మరి కలిగించినోడే వెదవెవడు? ఇవాళ అవన్నిటి నిషేధ జాబితాలో పెట్టిన దద్దమ్మ ఎవడో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలాంటి చేతగాని చవటలు దద్దమ్మలు ఇవాళ మనలను పరిపాలించుకుంటా ఇవాళ ప్రజలను అరిగోస ఉంచుకుంటా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ ఏదైతే అప్పుడే పురుడు పోసుకున్నటువంటి తెలంగాణలో సకల సౌకర్యాలు కల్పించి ఇటు ఒకవైపు కొత్తగా నిర్మాణాలు చేపడుతూ ఒకవైపున అభివృద్ధి చేసుకుంటూ ఒకవైపు జిల్లాలను విస్తరణ చేసుకుంటూ అక్కడ కూడా అన్నిటికీ సౌకర్యాలు కల్పించుకుంటూ ఒకవైపు కొత్త సచివాలయాన్ని నిర్మించుకుంటూ మరి ఇక్కడ దేశానికి ఆదర్శవంతంగా నిలిచే విధంగా ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధిని సమపాలలో నడిపించుకుంటూ ముందుకెళ్తే ఇవాళ పెట్టిన పొయ్యి అండిన కుండ అన్నట్టుగా ఉన్నటువంటి దాన్ని మరి ఇక్కడ కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలోకి చొర్రి ఇవాళ దాన్ని అందరికీ సమానంగా వడ్డించడం కూడా చేతగాని దద్దమ్మలు జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న అంశాన్ని ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.